ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర కావాలి అని అడుక్కుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏం దొరుకుతుందా, ఏం చేద్దామా అనేటువంటి ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో సమస్యల గురించి లేదా ఇంకొక దాని గురించి వెతుక్కుంటూ ఉంటుంది. బట్ ఒక కన్ఫ్యూజింగ్ అయితే వాళ్ళల్లో చాలా బలంగా ఉండిపోయింది. ఎందుకంటే దేని మీద పోరాడాలో, దేని మీద మనం ఉద్యమాలు చేయాలో, ధర్నాలు చేయాలో తెలియక సతమతం అవటం పక్కన పెడితే కొట్టుకు సస్తున్నారు. ఎప్పుడు ఏం దొరుకుతుందో దాని గురించి, దేని గురించి పోరాడాలో క్లారిటీ కూడా లేకుండా కనీసం వెనకాల ఎవరన్నా గైడెన్స్ అన్నా తీసుకుంటారా నాయన, ఎందుకు ఇలా తగలడతారు అనిపించేలా ఉంది. ఎందుకంటే రీసెంట్గా పెట్రోల్ పెంపుకు సంబంధించినటువంటి దాని మీద నిరసన ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది చెప్పండి. మామూలుగా ఇది పెట్రోల్ రేట్లు పెంచింది కేంద్ర ప్రభుత్వం, కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచింది. ఈ విషయం ఆ పార్టీకి తెలుసా అంటే తెలుసు, కానీ ప్రజలను మభ్యపెట్టడం కోసం ఏదో ఒక దాని మీద ఉండాలిగా. అందుకని ఇది కేంద్ర ప్రభుత్వం మీద పోరాడేటువంటి దమ్ము ధైర్యం ఉందా? ఉండదు, ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే వెంటనే బెయిల్ రద్దు, జైలు ఓపెన్ అంటారు అంతే. ఇంకా అందుకనే ఏదున్నా సరే ఇక్కడే చేయాలి. డైలీ ఒక స్టేట్మెంట్ పార్లమెంట్లోనో లేదంటే ఇంకో చోట పెట్టేసి ఢిల్లీకి వెళ్ళి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఉంటుందంటే ఉండదు. అలాంటి ఆలోచన కూడా చేయరు. ఇక్కడికి వచ్చి మాత్రం ధర్నాలు, రాస్తారోకలు చేస్తారు. అదేందయ్యా నువ్వు పెట్రోల్ రేట్లు పెంచింది కేంద్ర ప్రభుత్వాన్ని అడుగు, మమ్మల్ని అడిగితే మాకేం ఉపయోగం ఉంటుంది, మాకేం సంబంధం ఉంటుంది అని అంటే మాట్లాడరు. 2019 నుంచి 24 వరకు భారతదేశంలో, ముఖ్యంగా భారతదేశం మొత్తం మీద ఎక్కడ హయ్యెస్ట్ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఉన్నాయంటే ఒకసారి గూగుల్ కూడా చూడండి, అర్థమైపోద్ది. టెక్నాలజీ ఉంటుందిగా. మరి మీరు కూడా మాట్లాడటమేనా? భారతదేశంలో ఎక్కడా లేనటువంటి రేట్లను తీసుకుని మీరు పెంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నాశనం చేసినటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రాలకి బోర్డర్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది, అటు తెలంగాణకి, అటు కర్ణాటక, తమిళనాడుకి కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఇగో ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఎంత ఉంది, ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఎంత ఉంది అని కొన్ని వందల వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అప్పట్లో. దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? లేదు కదా. మరి ఎందుకు మీరు ఇప్పుడు వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఉందంటే వీళ్ళకి మినిమం అవగాహన అనేది లేదు. దేని మీద మనం పోరాటాలి, దేని మీద మనం నిలబడాలి, దేని గురించి మనం అడగాలి, దేని గురించి ధర్నా చేయాలి అనేది వీళ్ళకు క్లారిటీ లేదు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. సరే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరండి నాయకుడు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎక్కడ? రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ధర్నాలు చేస్తున్నారు కదా, ఆయన ఎక్కడున్నాడు? ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ధర్నాలు ఆయన కనిపించాడా? కనిపించడు. నాయకుడు లేనటువంటి పార్టీ అంటే కాదు, ఉన్నారు, కానీ బెంగళూరులో ఉంటారు. విజిటింగ్ పాలిటిక్స్ కోసం వస్తారు. పోనీ ఆయన అక్కడి నుంచి అయినా సరే ఒక పెట్రోల్ బాటిల్ పట్టుకుని, ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఏదన్నా పట్టుకుని ఏమన్నా ఒక ఫోటో ఫోజ్ ఇచ్చానో పెట్టారంటే అది లేదు. ఎందుకంటే మనకి ఆయన ఇష్టం లేకుండానే ఇది చేస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకలు ఏమన్నా పెడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి చేయొద్దు అని చెప్పినా కూడా వీళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉందా? లేదంటే మరి ఆయన ఎక్కడ? ఆయన ఎందుకు రాలా? సరే, మిగతా వాళ్ళ నియోజకవర్గాల గురించి పక్కన పెడితే ఆయన నియోజకవర్గంలో ఇల్లైనా సరే ఆయన చేయాలిగా. మరి ఎందుకని చేయట్లా? పోనీ తాడేపల్లి ప్యాలెస్లోనే చేయాలిగా. లేదుగా, మరి అక్కడ కూడా ఎందుకు చేయట్లా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ ధర్నాలో పాల్గొనడం ఇష్టం లేదా? లేదంటే వీళ్ళని ముందు పెట్టి ఏదో ఒకటి చేయాలి కదా, వీళ్ళు చేస్తూ ఉంటారులే, ఎవరన్నా తిడితే మీమ్స్ వస్తే వీళ్ళనే చేస్తారులే అని చెప్పి వదిలేసి ఆయన కాస్త ఆ ప్రెస్ మీట్ పెట్టే వరకు తప్పించుకుందాం అనేటువంటి ప్రయత్నం చేశారా? చెప్పండి, లేదుగా. పెట్రోల్ పెంపకానికి సంబంధించి, రేట్ల పెంపకానికి సంబంధించి భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం, ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ధనిక దేశాలు కూడా పెట్రోల్ రేట్లను పెంచాయి. అమెరికా 53% అట. ఇంకా మిగతా దేశాల గురించి అయితే ప్రత్యేకించి చెప్పుకోం. అసలు ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇంకా చాలా అన్నీ కూడా ఒక భయంకరమైనటువంటి హైన్ చేసాయి. బట్ భారతదేశమే అన్నింటికన్నా చాలా లీస్ట్లో ఉంది. చాలా అంటే చాలా లీస్ట్లో ఉంది. 3 రూపాయలు పెంచారు, ఇంకో రూపాయి ఈరోజు ఏమన్నా 80 పైసలు ఏం పెంచారు. 10 రూపాయలకి వెళ్ళినా కూడా నాకు తెలిసి ఇంకా తక్కువే అది. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేశాడు ట్రంప్, అలాగే ఇరాన్. వీళ్ళ దేశాల మధ్య ఇప్పుడు మిగతా దేశాలకు, వాళ్ళ 2 దేశాలు కొట్టుకుంటుంటే మిగతా దేశాలకు వచ్చింది తంట అన్నట్టు పరిస్థితి ఉంది, అందరికీ తెలిసిందే. దీని మీద వీళ్ళకి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు. పక్క రాష్ట్రాల్లో ఎవడన్నా చేస్తున్నారంటే అది లేదు, పోనీ ఏళ్ళే చేస్తారు. ఎందుకంటే
మిడిమిడి జ్ఞానం, ఇన్ఫర్మేషన్ ఉండదు, దేని మీద మాట్లాడాలో తెలియదు, సబ్జెక్ట్ ఉండదు, దేని గురించి మనం ధర్నాలు చేయాలో రాస్తారోకలు చేయాలో ఈ దేని గురించి మాట్లాడాలో కూడా కనీసం ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి ఆలోచన ఉండదు, ఏది పడితే అది మాట్లాడేయాలి. అందుకోసం ఇలాంటి ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఉంటారు. వీళ్ళ ఒక పార్టీ, వీళ్ళ మళ్ళీ ప్రతిపక్షాన్ని అడుగుతారు, పాత్ర అడుగుతారు. ఏం చేస్తాం చెప్పండి? ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటే ఎందుకో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే ఈ అదృష్టం దొరికిందా అని అనుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కానీ చెప్తున్నాను కదా, అదే ఊరందరిది ఒక దారి అయితే ఈయన మాత్రం ఇంకో దారి అన్నట్టుగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ పరిస్థితి.